ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మాల సంఘాలు జేఏసీ నాయకులు ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాల సంఘాలు జేఏసీ నాయకులు సిద్ధాంతులు కొండబాబు, ఏనుగుపల్లి కృష్ణ, పిల్లి శివకుమార్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పినట్లు ఇంక్యూరబుల్ డెమినిస్ట్రబుల్ డేటా ప్రకారం కులాల వారీగా నేషనల్ సెషన్స్ కమిషన్ ద్వారా వర్గీకరణ చేయాలని, షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ శాతాన్ని 25% పెంచాలని కోరారు. అలాగే లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎస్సీ సప్లాన్ నిధులను ఎస్సీలకు మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోటి చంగల్రావు, బుంగా సతీష్ కుమార్, కొల్లాబతుల దిలీప్, కిరణ్ కుమార్, చిన్నబాబు, ఎం అన్నవరం, రవికుమార్, గుబ్బల ఆదినారాయణ, లింగం నానిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాని తీరును మార్చుకోవాలని చెప్పి వర్గీకరణ ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ వర్గీకరణ చేయకముందు 59 కులాల్లోనే ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చిన కాలసీపం మాలకు ఒకలాగా, మాదికి ఒకలాగా, రెల్లికి ఒకలాగా ఇవ్వలేదు కదా, అందరికీ సమానంగా ఇచ్చారు. అలాగే సమానంగా అంటే ఎవడో తెలివితేటలు ఎంతలా చదువుకున్నాడో ఆ చదువు రీతిని బట్టి వాళ్ళకి ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం మానేసి అన్నదమ్ములా ఉన్నటువంటి మాలమాతలు విడిపోయి ఇలా చేయడం సందర్భం కాదు, పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను. అందరం కలిసి ఉందాము, వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మనందరం కలిసి ఉండి రాజ్యాధికారి దిశగా ప్రయాణం చేద్దామని చెప్పి సందర్భంగాను కేవలం ఈ ఉపకులాల్లో మీరు చిచ్చు పెట్టడానికే తప్ప ఇది వేరే మార్గం అయితే కాదు. దొంగదాన్ని దొడ్డిదాన్ని ఆర్డినెన్స్ జారీ చేసి మళ్ళీ మీరే మరి కోర్టులో పిటిషన్లు వేయమని కొంతమందికి చెప్పడం ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. ఇప్పటికైనా మీ కపటి రాజకీయ మరి కులాంతమైన వేషాలు మానుకోండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మీరు చేసే ఒకే ఒక తప్పు ఏంటంటే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఆపివేస్తే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మాలలో రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ వర్గాలను విభజించే విధంగా, రాజ్యాధికారానికి దూరం చేసే విధంగా కుట్రపూరితమైన చర్యలు తీసుకోవడం వల్ల మాలలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలకు మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాలల్ని, మాదిగిల్ని, 59 ఉపకులాలను కూడా ఎవరిని ఎడగొట్టకుండా అందరూ కలిసి ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మా మాల సంఘాల జేఏసీ నుండి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లు పక్కన పెట్టి అన్ని వర్గాలు కలిసి ఉండే విధంగా 59 ఉపకులాలు కూడా చేస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం.